అంటే నిబంధనలకు విరుద్ధంగా అంటే ఇది ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మలు తగ్గుతాం చేయడం ఎట్లాంటి దిష్టి బొమ్మలు మొన్న చేశారండి ఒకటి. ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు పద్ధతి ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఘాటుగా లేకుంటే చురక తిట్టొచ్చు, కానీ ఏమండి ఇష్టం వచ్చినట్టు అది తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆ వీసీ గారు ఆ విధంగా నిర్ణయాలకు పాల్పడినట్టు తెలిసింది. కాబట్టి ఇందులో విద్యార్థులు కూడా కొంచెం సంయమనం పాటించండి, నిరుద్యోగులు కూడా సమయం పాటించండి. ఇది మనం ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం. మనం యూనివర్సిటీలు విద్యాపరంగా ముందుకు పోవాలి, పరిశోధన పరంగా ముందుకు పోవాలి. చేయండి, ప్రజాస్వామ్య విద్యార్థులకు నష్టం కలిగితే చేయండి, కానీ ఎక్కడో రాజకీయం జరిగితే రాజకీయం సంబంధాన్ని యూనివర్సిటీ దాని ముఖ్యమంత్రిని బండబూతులు తిడితే, ఆయన కుటుంబ సభ్యులు దూషిస్తే ఏ పార్టీ మేము కూడా చెప్తున్నాం, మా సోషల్ మీడియా కూడా చెప్తున్నాం, వ్యక్తిగత కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళకండి, రాజకీయంగా విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగత జీవితాల జోలికి పోవద్దు అని మేము చెప్తాం. అంతే, అక్కడ ఏం తప్పు లేదు. అది ఎప్పుడు కూడా తీసుకొస్తుంటారు సర్క్యులర్, అట్లా కొంచెం అప్రమత్తంగా ఉండండి అని నిరుద్యోగులను కూడా హెచ్చరించడం, విద్యార్థులను హెచ్చరించడం, శృతి మించొద్దు ఏది కూడా అట్లా తీసుకొస్తారు. గతంలో మేము ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చారు. ఒకవేళ వాళ్ళు కంటిన్యూ చేశారనుకోండి, ఎటువంటి చర్యలు ఉండబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా కేసులు పెట్టి కఠినంగా ఉండదండి, కఠినంగా ఉండదు. ఎవరైతే శృతి మించుతారో, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు బీఫ్ అనే శబ్దం లేకుండా ఎట్లా ఏ విధంగా ముఖ్యమంత్రి గారిని దూషిస్తుంటే పైశాచికానందం పొందారో అట్లాంటి వాళ్ళపై చట్టపరంగా చర్యలు. ఓకే, సో ఆ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యబద్ధంగా ఘాటు పదాలతో, చలోక్తులతో, అదే విధంగా చురకలతో మాట్లాడితే అది ప్రజాస్వామ్యబద్ధత అవుతుంది.